హాయ్ హలో గైస్, హవ్ ఆర్ యూ ఆల్? నేను మీ శ్రీదేవి, కాకినాడ అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి మనకి పొంగల్లో 4 రోజులు ఉంటాయి కదండి. ఆఖరి రోజు మకర సంక్రాంతి, ఆ రోజుదనమాట ఈ వీడియో. అయితే ఆ రోజు డాడీ అమ్మను చూసుకుంటాను, మీరు ఇవాళ వెళ్ళి రండి బయటికి అన్నారు. సో ఆ రోజు అయితే వెళ్ళాము. మిగిలిన అన్ని రోజులు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే అమ్మ దగ్గర ఉండిపోయామన్నమాట. ఇంకా డాడీ ఎలాగో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కదా అని చెప్పి వచ్చేసాం బయటికి. ఇంకా మేము లండన్ ఎగ్జిబిషన్కి వచ్చామన్నాను కదా, ఎంట్రన్స్లోనే మాకు ఇలా క్యాండీ అయితే అమ్ముతూ కనిపించారు ఈ అంకుల్. నేను ఎప్పుడో స్కూల్లో చిన్నప్పుడు అయితే తిన్నాను, మళ్ళీ ఎప్పుడు చూడలేదు. ఈ మధ్యకాలంలో అసలు కనిపించట్లేదు. ఇంకా చూడగానే తినాలనిపించి తీసుకున్నాను. అప్పట్లో అయితే 1 రూపీ లేదంటే 5 రూపీస్ ఉండేది, ఇప్పుడైతే 30 రూపీస్ అంట. నాకు ఈ అంకుల్ చేసి ఇచ్చింది. ఈ అంకుల్ అయితే మాత్రం భలే మాట్లాడుతూ ఉన్నారు, మాటలతోనే అమ్మేస్తున్నారు అనిపించింది నాకు చూడగానే తినేయాలి అన్న కంగారు. మా ఆయన వీడియో తీసే వరకు కూడా ఆగట్లేదు అనమాట, తినేస్తూ ఉన్నాను. ఇంకా లవ్లీ తినకూడదు అని చెప్పి గబగబా తినేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. మాకు టికెట్ వచ్చి 100 రూపీస్ అనమాట. నాకు శ్రీనికే ఛార్జ్ చేశారు, లవ్లీకి అయితే ఏం తీసుకోలేదు. నాకు ఈ ఇయర్ ఎగ్జిబిషన్ అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు. లాస్ట్ ఇయర్ అయితే మా కాకినాడలోని ఫిషెస్కి సంబంధించిన ఎక్వేరియం లాంటిది పెట్టారు. అదైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, చాలా రకాల ఫిషెస్ని చూసిన ఫీలింగ్ ఉంది. ఇదేమీ లేదు, లోపలంతా కూడా ఏదో ప్రింటెడ్ పేపర్స్ స్టిక్ చేసినట్టుగా అయితే అనిపించింది. నాకు అంత అందంగానే అనిపించలేదు, కొత్తగా తెలుసుకునేది ఏది లేదు అనిపించింది. ఇంకొంచెం లోపలికి వస్తే మాత్రం ఈ ఏరియా కొంచెం చూడడానికి లండన్ మనకి స్ట్రీట్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రీట్స్కి తగ్గట్టుగా అయితే చేసినట్టుగా అనిపించింది. అంతే, ఈ ఏరియాలోనే కొంచెం సేపు ఆగి అక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము. నాకు అంత ఎగ్జైట్మెంట్ లేదు, కానీ లవ్లీ చాలాసార్లు అడుగుతుంది అని చెప్పి ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. మేము ఎగ్జిబిషన్కి అంటే ముందు మూవీకి అయితే వెళ్ళామన్నమాట. మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ కాసేపు రెస్ట్ తీసుకుని ఇంకా మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చాము. అయితే ఎగ్జిబిషన్లో పెద్దగా నాకు కొనుక్కునేవి కూడా ఏమీ నచ్చలేదు, కానీ బ్యాంగిల్స్ని అయితే చూస్తూ ఉంటాను నేను. అంటే మనము సింగిల్ బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటాం కదా, గ్లాస్ బ్యాంగిల్స్, అవి చూస్తూ ఉన్నాను. ఈ లోపల మన సబ్స్క్రైబర్ ఒకరు నన్ను కలిసారనమాట. ఆ సిస్టర్ అయితే నేను మార్నింగ్ వెళ్ళిన మూవీ థియేటర్లోనే తను నన్ను చూసారంట. అయితే అప్పుడు వచ్చి నన్ను కలుద్దాం అనుకునే లోపు నేను ఎక్కడ కూర్చున్నానో కనిపించక ఇంకా సిస్టర్ వెళ్ళిపోయారంట. ఈవినింగ్ ఎగ్జిబిషన్లో కలిసి ఇంకా ఫొటోస్ తీసుకున్నారు. అయిపోయిన తర్వాత లవ్లీ ఒక పక్క డాల్స్ చూస్తూనే ఇంకొక పక్క అక్కడ ఉన్న ఒక బ్రదర్తో గొడవలు పెట్టుకుంటుందన్నమాట. తను మళ్ళీ నన్ను ఇలా అంటున్నాడమ్మా, నువ్వు వచ్చి కొట్టేయని నాకు కంప్లైంట్ చేస్తూ ఉంది. ఇంకా ఇది కాదు పని అని చెప్పి లవ్లీని తీసుకుని నేనైతే వెళ్ళిపోయాను ఎగ్జిబిషన్లో చూడడానికి. అయితే నేను ఒక బ్యాంగిల్ అయితే తీసుకున్నాను, కానీ కొనుక్కునే మాత్రం నాకు అంతగా నచ్చలేదు. ఇంకా లవ్లీ స్లిప్పర్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి తన ఏజ్ వాళ్ళకి, కాకపోతే అవి ఎక్కువసేపు ఉండట్లేదు. అంటే కొన్న తర్వాత మనకి 3 times 4 times యూజ్ చేసిన తర్వాత గ్లూ అనేది ఊడిపోతుంది అని చెప్పి నేను ఇంకా తీసుకోలేదు. ఇయర్ రింగ్స్ మాత్రం చూశాను, ఎందుకంటే నా గోల్డ్ ఇయర్ రింగ్స్ ప్రజెంట్ అత్తారింట్లో ఉన్నాయి కదా, సో రోల్డ్ గోల్డ్ అయినా యూజ్ చేద్దామని చాలా ఇయర్ రింగ్స్ చూశాను. కాకపోతే ఇక్కడ ఉన్నవన్నీ కూడా బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయి, కానీ డైలీ వేర్కి అంత సూట్ అవ్వవు అనిపించింది. పైగా కాస్ట్లు అయితే చాలా బీభత్సంగా ఉన్నాయి. ఇంకా బ్యాంగిల్స్ అయితే నేను కనీసము ఒక సెట్ బ్యాంగిల్స్ కొందామన్నా 200 రూపీస్ దగ్గర చెప్పారు. ఇంకా మాట్లాడకుండా వెళ్ళిపోయాను. ఆ పక్కనే ఈ పెన్సిల్స్ ఇలాంటివి డిఫరెంట్ పెన్స్ మోడల్స్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. లవ్లీ ఈసారి మాత్రం టాయ్స్ ఏమీ వద్దు, నాకు ఈ పెన్సే కావాలి అంది. అంటే బటర్ఫ్లై లాగా, అంబ్రిల్లా లాగా, గన్ మోడల్, ఇలా డిఫరెంట్ మోడల్స్ పెన్లు అయితే ఉన్నాయన్నమాట. నాకు అక్కడ BTS పెన్స్ అయితే నచ్చాయి, కానీ ఈచ్ వన్ 50 రూపీస్ అన్నారు. ఆల్రెడీ లవ్లీ ఒక పెన్ తీసుకుంది, ఇంకా నేనేం తీసుకుంటానులే, అయినా నేను అంతలాగా దాన్ని దాచిపెట్టుకొని చేసే ఏముంది అని చెప్పి ఇంకా తీసుకోలేదన్నమాట. తర్వాత ఇక్కడ ఉన్న చాలా రకాల టాయ్స్లో లవ్లీ దగ్గర ఆటో, ట్రాక్టర్ ఇలాంటి టాయ్స్ ఉన్నాయి, అందుకే ఇంకా తీసుకోలేదు. ఇంకా గన్ షూట్
చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి చూసాము. మనకు అంత టాలెంట్ లేదు కదా అని యువతల పక్కకు వచ్చేస్తే ఇక్కడ గోలీ సోడా అయితే కనిపించింది. ఇంతకుముందు నాకు గోలీ సోడా అంటే గాజు సీసాలో ఉండేవి కదా, ఇంట్రెస్టింగ్గా అనిపించేది. ఎప్పుడో చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చేవి. ఇప్పుడైతే సింపుల్గా ప్లాస్టిక్ బాటిల్లో అయితే వేసేసి దాన్ని కూడా ఇంచుమించు గోలీ సోడా రెడీ చేసి అమ్మేస్తున్నారు. ఇంకా గోలీ సోడా తాగిన తర్వాత గేమ్స్ ఆడదామని అయితే వచ్చాము. ఎప్పుడు మేము ఆడే గేమ్ ఇదే అనమాట. ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ గేమ్ అని చెప్పాలి, ఎందుకంటే నాకు అంతగా గేమ్స్లో టాలెంట్ లేదు. సో ఈసారి లవ్లీతో అయితే ఆడించాను. లవ్లీకి అయితే ఒక చిన్న సోప్ బాక్స్ లాంటిది, అలాగే క్లిప్స్ వచ్చాయి, బట్టల క్లిప్స్ లాంటిదిని. ఇంకా పెద్దగా ఏం రాలేదు. కానీ అయితే లవ్లీ ఎన్నిసార్లు పడేసినా కానీ ఆ సిస్టర్ మాత్రము అందులోకి వెళ్ళే వరకు కూడా లవ్లీకి ఛాన్స్ ఇచ్చింది. ఇంకా పక్కనైతే రింగ్ వేసే గేమ్ ఉంది, అది ఆడటానికి అయితే వెళ్ళాను. నేను రింగ్ వేయడమేమో కానీ ఆ రింగ్తో అక్కడ ఉన్న తమ్ముడిని అయితే కొట్టేశాను. పాపం తమ్ముడు మంచోడు, అసలు నన్ను ఏం అనలేదు. నేను ఎక్కడ ఈ గేమ్ కనిపించినా ప్రతిసారి ట్రై చేస్తాను, ఇప్పుడు కాకపోతే ఏదో ఒక రోజైనా ఆ రింగ్లో ఏదో ఒకటి పడుతుంది అని. ఇంకా మా హస్బెండ్ కూడా ట్రై చేశాడు, తనకి ఎప్పుడు ఏది పడింది లేదు, బట్ ప్రతిసారి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే లవ్లీ కూడా వేస్తాను అని ఇక్కడ అడుగుతుంది అనమాట. తన హైట్కి అసలు అది అంకదు, అయినా సరే ట్రై చేస్తాను అంది. మేము అయిపోయినాయి, నెక్స్ట్ టైం ఆడదు కానీ మనీ అయిపోయినాయి అని చెప్తే ఇంకా మాట్లాడకుండా వచ్చేసింది. మేము ఎప్పుడు ఇదే ఈ ట్రిక్ యూజ్ చేస్తూ ఉంటాము. మేము ఏదైనా తనకి కొనకూడదు అనుకున్నప్పుడు మనీ లేవు అని చెప్తే ఊరుకుంటుంది పాపం. ఇక్కడ ఇంకా చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి, బట్ మనకు అంత టాలెంట్ లేదు కదా అని ఎవరైనా ఆడితే ఆ గేమ్స్ చూస్తూ వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడ మిర్రర్ షో కనిపిస్తే దానికి వెళ్ళాము. ఈచ్ వన్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు, బట్ నాకు అంత ఏమీ నచ్చలేదు, ఎందుకంటే మిర్రర్స్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి. నాకు అంతగా ఏమీ నవ్వు రాలేదు. ఏంటంటే అన్నీ కూడా ఒకేలా చూపించే మిర్రర్స్ని అక్కడ పెట్టేశారు అనిపించింది. ఇంకా సర్లే ఏం చేస్తామని ఒక వీడియో షూట్ చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. మిర్రర్ షో పక్కనే 3D విజన్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అంట. మనం ఈ స్పెట్స్ లాంటివి పెట్టుకుంటే మనం వేరే ప్లేస్లో ఆడుతున్న ఫీలింగ్ ఉంటుంది అన్నారు. చాలామందికి ఈ గేమ్ గురించి ఐడియా ఉంటుంది, బట్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. 200 రూపీస్ అవుతాయి నాకు శ్రీనికి అని చెప్పి ఇంకా ఆడలేదు. కొంచెం ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత ఢిల్లీ మసాలా అప్పడం అని సేల్ చేస్తూ ఉన్నారు. ప్రతి వాళ్ళ దగ్గర ఉంది, ఎగ్జిబిషన్కి వచ్చిన అందరి దగ్గర ఈ అప్పడం అయితే ఉంది. అక్కడంతా టేస్ట్ బాగుంది అంటున్నారు. అంత బాగుందా, సర్లే మనం కూడా తిందామని వెళ్ళాను. కానీ ఆయిల్ చూడగానే నాకు పెట్రోల్ ఫీలింగ్ అయితే కలిగింది ఆ కలర్ నది చూసి. సర్లే ఈచ్ వన్ 50 రూపీస్ అన్నారు కదా అని ఒక అప్పడం అయితే తీసుకున్నాను. వాళ్ళే మిర్చి బజ్జీ కూడా వేస్తున్నారు, బట్ నేను ట్రై చేయలేదు. అప్పడం మీద ఏదో పౌడర్లో జల్లి ఇచ్చారు, నాకైతే అస్సలు టేస్టీగా అనిపించలేదు. సర్లే తప్పదు అన్నట్టు తింటూ ఉన్నాను. ఇంకా లవ్లీ అయితే ఈ గేమ్ ఆడతాను ఉంది, బట్ ఈ గేమ్ పేరేంటో తెలియదు నాకు. ఆ గేమ్ చాలా హైట్గా ఉంది కదా, ఎందుకు లవ్లీ పడిపోయే ఛాన్స్ ఉందని ఇంకా ఆడించలేదు. కనీసం జెయింట్ వీల్ ఎక్కుతానంది. నాకు జెయింట్ వీల్ అంటే భయము, శ్రీనుకు కూడా అంతే, అందుకని లవ్లీని జెయింట్ వీల్ ఎక్కించలేదు. స్టిల్ నేను ఇంకా అప్పడమే తింటూ ఉన్నాను. అయితే లవ్లీకి కూడా ఇచ్చాను అనమాట. ఇంకా శ్రీను మామూలుగా తిట్టలేదు నన్ను, అది ఆయిల్ చూసావు కదా అస్సలు బాగోలేదు, నువ్వు పాపకి పెట్టావు, తనకి వామిటింగ్స్ అయితే ఏం చేస్తావు అని తిడుతూ ఉన్నాడు. ఈ లోపల అక్కడ ఈ 360 డిగ్రీస్లో రొటేట్ అవుతూ ఉంది కదా, దీన్ని కూడా నేను చాలా వీడియోస్లో చూశాను. ఏమని పిలుస్తారో తెలియదు కానీ అంతమందిలో ఆ అబ్బాయి డ్యాన్స్ చేయడం గ్రేట్ అని అనిపించింది. వీడియో సంగతి ఏమో కానీ చూసారు కదా, పండుగలో వస్తే ఇలాగే జనాల మధ్యలో ఇరుక్కుపోతాము. అందుకే ఫ్రీ టైంలోనే వెళ్ళాలి ఎగ్జిబిషన్స్ లాంటి వాటికి. ఇంకా అప్పడం కోసం నేను పడేస్తాను అంటున్నాను. మా శ్రీను డబ్బులు వేస్ట్ చేయకూడదు అంటావు కదా, సచ్చినట్టు తిను అంటున్నాడు. ప్లీజ్ అని బతమాలుకుంటున్నాను. సర్లే అని తర్వాత పడేయమన్నాడు అనుకోండి. ఇంకా లవ్లీ అయితే ఇక్కడ ఉన్న అన్నింటినీ ట్రై చేస్తాను అంటుంది, కానీ నాకేంటో గేమ్స్లోని ఏది ఎక్కుదామన్నా కూడా ఇలాంటి జెయింట్ వీల్ కానీ ఇలాంటి వాటిని కానీ చూస్తేనే ఏదో వామిటింగ్ ఫీలింగ్లా అనిపిస్తుంది. ఇక్కడ ఏదో వెరైటీగా చేస్తున్నారు కదా సోడా అని చెప్పి దగ్గరికి వెళ్ళాను. కుల్జార్ సోడా అంట. నేను కేరళ వెళ్ళినప్పుడు ఇంతకు ముందు ఒకసారి తాగాను, ఇది సెకండ్ టైము. అక్కడ ఉన్న ఫ్లేవర్ అయితే నాకు రాలేదు, కానీ నేను తాగిన దాంట్లో సగం కిందనే పోయింది అనిపించింది. ఎక్కువగా మింట్ జీరా ఫ్లేవర్ ఉంది. ఈ కుల్జార్ సోడా కూడా 50 రూపీస్ అనమాట. మా ఆయనతో ఇవాళ అయితే నాకు బాగా తిట్లు పడ్డాయి, నువ్వు డబ్బులు బాగా వేస్ట్ చేసావు అని తిట్టాడు, తినని దానికి ఎందుకు అలా చేస్తున్నావు అని.
ఇంకా ఇక్కడున్న ఈ గేమ్లో అయితే లవ్లీ ఎక్కుతాను ఉంది, అంటే ఈ బోట్ లాంటి దాంట్లోని. బట్ లవ్లీకి వాటర్లో అంత తెలీదు, తనకి ఏమీని వాటర్లో పడితేను అని చెప్పి ఇంకా అది వద్దు అని ట్రైన్ ఎక్కించామన్నమాట. ట్రైన్ రైడ్ మాత్రము పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. రైడ్ అయితే మాత్రం 100 రూపీస్కి 20 రౌండ్స్ వరకు వేశారనమాట. ఇది మాత్రం నాకు వర్త్ అని అనిపించింది. ఇక్కడ నుండి లొకేషన్ చూస్తే మాత్రము వేరేగా కనిపిస్తూ ఉందన్నమాట. ఇది కూడా అంత స్పీడ్గా వెళ్ళకుండా స్లోగానే వెళ్ళింది. సో పిల్లలు ఉన్నా జాగ్రత్తగానే వెళ్ళచ్చు. అయితే ఇక్కడ నుంచి వీడియో తీశాడు మా హస్బెండ్ ఎలా ఉంటుంది బయట లొకేషన్ అంతానని. కానీ ఇక్కడ ఉండి జనాలు చూస్తుంటే ఏంట్రా ఈ చీమల్లా కనిపిస్తున్నారు అంతా అనిపించింది. ఎనీవేస్ ఈ రైడ్ మాత్రం నేను ఎంజాయ్ చేశాను. ఇప్పటి వరకు నేను ఖర్చు పెట్టిన మనీలో ఈ ట్రైన్ రైడ్ మాత్రం వర్త్ అనిపించింది. ఇంకా అక్కడే ఉండి అసలు ఎలా ఉంది ఎగ్జిబిషన్ అనేది మా హస్బెండ్ అయితే ఒక వీడియో తీశాడు. అది అయిపోయిన తర్వాత లవ్లీ ఇంకా ఏవేవో అడిగింది రైడ్స్ లాంటివి, బట్ ఏమీ వద్దు అని చెప్పి దానికి ఆల్రెడీ కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అంటే షుగర్ డౌన్ అయ్యిందేమో అని ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇప్పించాను అనమాట. చాలామంది చెప్తూ ఉన్నారు నాకు, అంటే ఐస్ క్రీము పెట్టద్దు లేదంటే నూడిల్స్ టైప్ పెట్టద్దు అని. అసలు నిజం చెప్పాలి అంటే మనము అలాంటివి మంత్లో 2-3 టైమ్స్ కూడా తింటాము. బట్ లవ్లీకి 3 మంత్స్కి ఒకసారి కూడా పెట్టడానికి అవ్వదు. అలాంటివి టేస్ట్ చేయాలన్న ఫీలింగ్ తనకు కూడా ఉంటుంది అని మదర్గా నేను థింక్ చేసి అప్పుడప్పుడు పెడుతున్నాను. నేను ఇలా పెట్టే సంగతి అంతా కూడా డాక్టర్ గారికి కూడా చెప్తాను. అంతేకాదు నేను ఇలాంటి ఫుడ్స్ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా తనతో ఏదో ఒక యాక్టివిటీ అయితే చేయిస్తాను. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ పెట్టినందుకు తనని ఇక్కడ బర్ల్స్లా ఉంది కదా, ఇందులో అయితే 1/2 అవర్ ఆడుకోమని వదిలేశాను. తను ఎంత తిన్నదో అంతా కూడా తన క్యాలరీస్ తగ్గాలి అని చెప్పి నేను కొంచెం వరకు తన హెల్త్ మీద థింక్ చేస్తూనే ఉంటాను. కానీ కొంచెం మంది అది పెట్టకండి ఇది పెట్టకండి అంటున్నారు కదా, అసలు వాళ్ళకి తినడానికి చాయిసెస్ చాలా తక్కువ. అందులోని మనము అన్ని టేస్ట్లు తెలియకుండా కట్టి పడేస్తే వాళ్ళు చాలా లోగా ఫీల్ అవుతారు, నాకేదో రోగం ఉంది జబ్బు ఉంది అన్నట్టు. చూసారు కదా, నేను ఐస్ క్రీమ్ పెట్టి ఆ గేమ్ ఆడించిన తర్వాత టెస్ట్ చేశాను. 183 ఉంది. నేను లవ్లీకి ఇచ్చే వాటర్ అనమాట అది. ఆ వాటర్ని నేను ఇంటి దగ్గర నుండి తీసుకువచ్చాను. ఎందుకంటే నేను లవ్లీకి ఎప్పుడు కూడా వాటర్ని కాచి ఇస్తాను, అది కూడా ఇంటి దగ్గర నుండి తీసుకువెళ్తాను ఎంత దూరం వెళ్ళినా. ఒకవేళ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా నేను మినరల్ వాటర్ని ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇంకా అన్నీ తిరిగేసిన తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అయితే నేను నైట్ మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ ఉంది, పైగా నాకు చాలా కమెంట్స్ వచ్చాయి, వాటికి రిప్లైస్ ఇవ్వాలి అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత టీ తాగాను. ఇవాళ అయితే నేను ఏది పడితే అది తిన్నాను. మళ్ళీ రేపటి రోజున లెగుస్తానా లేదా అని కూడా థింక్ చేయలేదన్నమాట. ఈ ఇయర్ సంక్రాంతిని అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్.